ఎన్ఐఎల్ఎస్ కూడా ఆ ద్వారం నుండే వెళ్ళాడు. ఓ, నాకిప్పుడు అర్థమైంది. ఇది ఎంతో పురాతనమైన తంత్రం. కాస్ని మన చేత బంధించేలా చేసి గామా టెక్నాలజీతో ఆ ద్వారాన్ని తెచ్చుకొని వెళ్ళిపోవచ్చని ఇలా చేసి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? భూమి అంతం కాబోతోంది. మేము అతన్ని వెంబడిస్తాం. నువ్విక్కడే ఉండు. కానీ నేను మీకు సహాయం చేస్తాను. ఇక్కడే ఉండి నీకు నువ్వు సహాయం చేసుకో. నా గురించి నువ్వు భయపడకు సోదరా. ట్యాంకులో బంధించబడ్డానికి నేనే నీలాంటి వాణ్ణి కాదు. నీకు విషయం చెప్పనా? మంచి సలహా ఇచ్చావు. నీ నోరే నీకు శత్రువు జోన్స్. నువ్వేం చేస్తున్నావు? ఆగు ఆగు ఆగు! ఇదేం బాలేదు హల్క్. నువ్వు చేస్తున్న పని నాకు అవమానంగా అనిపిస్తోంది. హల్క్ అతని స్నేహితుల్ని పట్టించుకోడని చెప్పలేం, కానీ అతని చింతని ఇలా వింతగా ప్రదర్శిస్తూ ఉంటాడు. లోపల చాలా ముద్దొస్తున్నాడు కదూ? అవును, చాలా ముద్దొస్తున్నాడు. ముందు నువ్వు ఇక్కడి నుంచి రా, వెళ్దాం. త్వరగా. కంగారు పడకు మిత్రమా. స్కాస్ ఆ ఫిరంగిని అనాలిస్ స్వాధీనం చేసే ముందే అతను ఆపేస్తాం. అతను స్వాధీనం చేయాల్సిన అవసరం లేదు. కాల్ చేయమంటే అంతా అయిపోతుంది. దేన్ని కాల్చాలి? దాన్ని. ఓ, ఈలోపు పగిలిపో పగిలిపో. జరుగు. దీన్ని పగలగొట్టడానికి ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సుత్తి భలే దొరికింది. సరేలేండి, పైనున్న అలమరాలోంచి బాంబు పడ్డం నేను చూడలేదు. ఏదేమైనా బయటకు వచ్చేసాను కదా. అయ్యో బాబోయ్! అనాలిస్ కోసం స్కార్ ప్రవేశ ద్వారాన్ని తెరుస్తున్నాడు. అద్భుతం స్కార్. ఆ గామా ఫిరంగతో నన్ను విడిపించేశావు. ఇప్పుడు ఈ తెరిచిన ప్రదేశం ద్వారా గుండా నా తిరుగులేని సైన్యం ఈ కొత్త కోణంలోకి ప్రవేశించి ఈ ప్రదేశాన్ని నా సొంతం చేసేస్తుంది. ముందుకెళ్ళి దాడి చేయండి. అడ్డొచ్చింది ఏదైనా అంతం చేసేయండి. మేము వచ్చేస్తున్నాం. ఇతన్ని నువ్వు చూసుకో. వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. వాడిని నువ్వే చూసుకో. నేను వీళ్ళంతా చూస్తాను. ఏయ్ హల్క్, మర్యాదగా వెనక్కిరా. వీడిని చూసుకోవడం నా వల్ల కాదు. ఈ పని నేను చెయ్యాలనుకున్నాను. అనవసరంగా నువ్వు నా పని చెడగొడుతున్నావు. నువ్వు ఇలాంటి తెలివి తక్కువ పని చేస్తావని నాకు తెలుసు. ఏయ్, నీ వల్ల కాదు కానీ వెనక్కొచ్చేయి.